బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. మరి 4 రోజుల నుంచి నోరైతే అస్సలు బాగాలేదనమాట, ఆయిల్ ఫుడ్ తిని. సో ఇక లాభం లేదని చెప్పేసి ఈరోజు అయితే టమాటా తోటి రోటీ పచ్చడి అయితే తయారు చేసుకోవాలని అనుకున్నాను. సో ఇది వచ్చేసి పల్లెటూరు స్టైల్ అనమాట. మరి నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తాననేది మీరు కూడా చూసేయండి. మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి మరి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా తెలియజేయండి, ఓకేనా? మరి ఇక లేట్ చేయకుండా ఈరోజు అయితే టమాటా రోటీ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈజీ మెథడ్లో అయితే చూపించబోతున్నానండి. సరే మీరు కూడా చూసేయండి. మరి కొత్తిమీర టమాటా రోటి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. ఇక్కడ నేను టమాటాలు తీసుకున్నాను. ఇవి వచ్చేసి కొంచెం లైట్గా పచ్చిగా ఉన్నాయి, అలానే పండుగా ఉన్నవి కూడా తీసుకున్నాను అనమాట. రెండు రకాలుగా ఉన్నవి అయితే తీసుకున్నాను. చట్నీకి ఇవైతేనే బాగుంటాయి అన్నమాట పచ్చడికి. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర చూసారు కదా, ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలానే వెల్లుల్లిపాయలు అనమాట, ఇవి కూడా పొట్టు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర ధనియాలండి. ఇక్కడ నేను కొత్తిమీర వేసుకుంటున్నాను కాబట్టి జీలకర్ర ధనియాలు కొద్దిగా తీసుకున్నాను. కొత్తిమీర వేసుకోకపోతే ఈ ధనియాలు అనేవి కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే బాగుంటుందన్నమాట టేస్ట్. నెక్స్ట్ వచ్చి ఉల్లిగడ్డ ముక్కలు అనమాట, చూసారు కదా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. సన్నగా ముందే కట్ చేసి పెట్టుకోకండి, మనం రోట్లో వేసి నూరుకుంటాం కాబట్టి ఇవి కొద్దిగా ఈ సైజు ఉంటేనే మనకి అక్కడక్కడ మళ్ళీ రోట్లో నలిగినప్పుడు మనకి కొంచెం పెద్ద సైజులో ఉంటాయి అన్నమాట. అందుకే నేను ఇక్కడ సన్నగా కట్ చేసి పెట్టుకోలేదు. ఈ విధంగా 4 పలకలు వచ్చేలాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు, ఈ పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకుంటేనే మనం ఆయిల్లో వేసినప్పుడు ఇవి చింది మళ్ళీ మన మొహం మీద పడకుండా ఉంటాయి అన్నమాట. అందుకని నేను ఇక్కడ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. బారుకాయలు పచ్చిమిరపకాయలు. ఈ పచ్చిమిరపకాయలు నేను ఆల్రెడీ లైట్గా వేయించి ఉంచుకున్నాను. సో చూపించడం అయితే కుదరలేదు మీకు. ఆల్రెడీ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు నేను కొద్దిగా ఆయిల్ని పోసుకొని వేయించుకున్నానండి లైట్గా, అందుకే అలా ఉన్నాయి పచ్చిమిరపకాయలు. మళ్ళీ ఒకసారి పచ్చి కలర్ వచ్చేలాగా వేయించుకున్నాను. ఇది చూపించాలని చెప్పేసి నేను ఇది వేయించడం మధ్యలో ఆపేసి మళ్ళీ వీడియో తీసుకున్నాను అనమాట, ఓకేనా? ఇప్పుడు ఇది మంచి కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి ఈ పచ్చిమిరపకాయలని. ముందుగా పచ్చిమిరపకాయలని వేయించుకోవాలి. నేను ఆయిల్ కొద్దిగా వేసుకున్నానండి, ఎక్కువైతే వేసుకోలేదు. ఆయిల్ తిని నూరంతా బాగాలేదు. సో ఇక ఆయిల్ వద్దని చెప్పేసి మామూలుగా కొంచెం ఆయిల్ వేసి అంతే వేయించుకుంటున్నాను అనమాట వీటిని. ఈ రోటి పచ్చడి అయితే మస్తు ఉంటుందండి, చాలా బాగుంటుంది అనమాట. మనకి నోరు బాగాలేని టైంలో, అలానే ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో కానీ ఈ చట్నీ చేసుకొని తినడం వల్ల నోరు అయితే బాగుంటుంది. పుల్లగా కారంగా బాగుంటుంది కదా. రోజు ఆయిల్ ఫుడ్ తినే బదులు అప్పుడప్పుడు ఈ చట్నీలు కూడా తింటుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట. మనకి ఎంతైనా ఈ పచ్చడిలో వచ్చే టేస్ట్ దేంట్లో రాదండి, చాలా బాగుంటుంది ఈ పచ్చడి అయితే. అందులో మనం ఇది ఇప్పుడైతే మిక్సీలో పట్టుకుంటాం కదా, కానీ అసలైతే రోడ్లో నూరుకుంటేనే ఈ చట్నీకి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి టమాటా కొత్తిమీర పచ్చడి అయితే బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ కలర్ అయితే రావాలన్నమాట పచ్చిమిర్చి. ఈ కలర్ అయితే రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇందులో మనము జీలకర్ర వేస్తున్నానండి. నేను జీలకర్ర వేసుకుంటున్నాను ఫస్ట్. ధనియాలు కూడా వీటితో కలిపే వేసుకుంటున్నాను. చాలా సింపుల్ అండి, అసలు దీనికి ఏం పెద్ద కష్టం ఏమి ఉండదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే బాగుంటుందండి. మనం హైలో పెట్టేస్తే మాడిపోతాయి అన్నమాట. సో అయితే లోలో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా మంచి కలర్ రావాలండి. మనం వేసుకున్న ధనియాలు జీలకర్ర మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకోవాలన్నమాట వేరే గిన్నెలోకి. నిజంగా అండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇప్పుడు అవి తీసేసుకుంటాం కదండి, పచ్చిమిరపకాయలు వేరే దాంట్లో తీసుకున్నాం కదా. ఆ తర్వాత అదే కడాయిలో మళ్ళీ టమాటాలు అనేవి వేయించుకుంటున్నాను. టమాటాలు కూడా నేను మరీ మెత్తగా అంటే సన్నగా కట్ చేసుకోలేదండి, చూస్తున్నారు కదా
ఇవైతే సన్నగా కట్ చేసుకోలేదు. ఇది కూడా 4 పలకలు వచ్చేలాగానే పెద్ద సైజుగా ఉండే ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. వీటిని ఈ విధంగా ఉంటేనే మనము నూరినప్పుడు మనకి ఇవంతా కూడా మెత్తగా మన మిక్సీలో పట్టిన దాంట్లో కాకుండా ఇలా ఉండడం వల్ల మనకి నూరుకున్నప్పుడు కొంచెం అక్కడక్కడ ఈ టమాటా ముక్కలు అనేవి తగులుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఇక్కడ నేను ఈ విధంగా ఉండేలాగా కట్ చేసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇట్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపును వేసుకున్నామండి. నేనైతే ఆయిల్ కొంచెమే వేసిన పచ్చిమిర్చి వేయించేటప్పుడు, చూసారు కదా మీరు, ఎక్కువ ఆయిల్ అయితే వేయలేదు. ఇప్పుడు అదే కళాయిలో కొంచెం టమాటీలో కొంచెం పసుపును వేసాను. ఇందులో వాటర్ కానీ నూనె కానీ ఏం అవసరం లేదండి. ఇక మనకి కొంచెం ఉప్పు వేసుకుంటే ఇవి చక్కగా మగ్గుతాయి అన్నమాట. ఉప్పుతోటి లైట్గా 1 స్పూన్ సుమారుగా ఉప్పు వేసుకుంటున్నాను ఇందులో. చూసారు కదా ఫ్రెండ్స్, మనము పసుపును వేసిన తర్వాత ఇవైతే కొంచెం మంచి కలర్ అయితే వచ్చింది టమాటాలు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు మగ్గనిద్దామండి. మంచిగా మగ్గుతాయి అన్నమాట మనం మూత పెట్టేసి మగ్గనిస్తే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, ఈ టమాటాలు అయితే ఆల్మోస్ట్ మనకి మగ్గిపోయినట్టే అనమాట. ఈ టమాటా ముక్కలు పక్కకు తీసుకున్నాం కదండి. ఈ టమాటా ముక్కలు తీసేసిన తర్వాత ఇవి మనకి కొత్తిమీర ఉంటుంది కదా, ఈ కొత్తిమీరని కూడా మళ్ళీ వేయించుకోవాలన్నమాట. మనం లైట్గా కొద్దిగా నూనె పోసుకోండి. నూనె ఎక్కువ వేసేసుకున్నట్టయితే మనకి చట్నీ చప్పగా ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా బాగుండదు. పచ్చడే కాబట్టి మనకి ఎక్కువ అవసరం లేదు నూనె. ఈ విధంగా కొద్దిగా 1 స్పూన్ సుమారుగా వేసింది నేను అంతే. ఇప్పుడు ఇందులో మనము కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా, దీన్ని వేద్దాము. కొత్తిమీర కూడా ఆయిల్లో వేయించుకుంటే బాగుంటుందండి. లైట్ కలర్ వచ్చే అంతవరకే అండి, ఎక్కువ కూడా అవసరం లేదు ఈ కొత్తిమీర వేయించుకోవడానికి. పోయినట్టే ఇప్పుడు ఇవన్నీ కూడా నేనైతే రోడ్డు దగ్గర తీసుకెళ్తానండి దంచుకోవడం కోసం. రోట్లో వేసి ఓకే ఫ్రెండ్స్, మరి కొత్తిమీర టమాటా పచ్చడి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. టమాటాలు మంచిగా మగ్గాయి అన్నమాట. ఈ విధంగా మగ్గించుకోవాలి టమాటాలని. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత దాన్నే ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, వేయించిన పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, చింతపండు, కొంచెం పెద్ద సైజు నిమ్మకాయంతో చింతపండు, ఇవన్నీ కలిపి మనము పచ్చడి నూరుకున్నాం. మరి ముందు పచ్చిమిర్చి నూరుకోవాలండి. మిర్చిలోను జీలకర్ర, ధనియాలు నూరుకోవాలి. పోతే మనం సాల్ట్ని కొంచెం వేసుకోవచ్చు అండి, తొందరగా నలుగుతుంది అన్నమాట. పచ్చిమిరపకాయలు తొందరగా నలుగుతాయి. కొద్దిగా సాల్ట్ని వేస్తున్నాను. చాలా బాగుంటుంది. నూరుతుంటేనే అప్పుడైతే కట్టెల పొయ్యి చేస్తూ ఉండేవాళ్ళండి. ఇవి మంచిగా పచ్చిమిరపకాయలు మార్చి, అలాగే టమాటాలు కూడా మంచిగా మార్చి రోట్లో వేసి నూరి చేసేవాళ్ళు. బాగుండేది అనమాట. అప్పటి టేస్ట్ ఇంకా ఇప్పటి వరకు కూడా అట్లనే ఉంది ఈ టమాటాల పచ్చడి అయితే. మనం పప్పు చేసుకున్నా ఇంకే కర్రీలోకైనా కొంచెం పచ్చడి వేసుకుంటే బాగుంటుంది అనమాట. మనకి నోరు బాగాలేక ఏమి తినాలనిపించినప్పుడు ఈ చట్నీ అయితే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి ఖచ్చితంగా.
నూరుకోవాలండి. చూస్తారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు నూరుకోవాలి. ఇలా పచ్చిమిర్చి నలిగిన తర్వాత ఇప్పుడు మనము టమాటా ముక్కలు వేసుకుందాం. ఇందులో వేయించుకున్న టమాటా ముక్కలండి ఇవి. చూస్తున్నారు కదా, ముందు పచ్చిమిర్చిని బాగా నూరుకోవాలన్నమాట. పచ్చిమిర్చి నూరుకున్న తర్వాత ఈ విధంగా వచ్చిన తర్వాత అప్పుడు మనము ఈ టమాటా ముక్కలను వేసుకోవాలి. తెలియక ఒకేసారి డైరెక్ట్గా 2 వేసి నూరేస్తారు, అలా నూరకండి. ఈ టమాటా ముక్కలు మగ్గించుకోవడం కూడా పూర్తిగా మగ్గనివ్వలేదండి. చూస్తున్నారు కదా, ఈ ముక్కలు కొంచెం ముక్కల్లాగానే కనిపించేటట్టుగానే ఉంచుకున్న టమాటా ముక్కలు, పూర్తిగా అయితే మగ్గనివ్వలేదు వీటిని. ఈ సైజు రోళ్ళు ఉంటాయి కదండి, ఇప్పుడు అమెజాన్లో కూడా దొరుకుతున్నాయి మనకి ఈ సైజు రోళ్ళు. ఒకవేళ సిటీలో ఉన్న వాళ్ళకైతే ఇంత పెద్ద రోళ్ళు దొరకడం కష్టమైనట్టయితే ఇంత చిన్న రోళ్ళు ఉంటాయి కదా, మరి ఈ సైజు రోళ్ళు అయితే మనం చేయలేం. కానీ ఇంత చిన్న చిన్న సైజు రోళ్ళు అయితే ఉంటాయి అన్నమాట, అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మనకు ఉంటాయి. వాటిల్లో కూడా ఈ చట్నీ చేసుకోవచ్చు అనమాట. సిటీలో ఉన్న వాళ్ళకి ఈ రోల్ అవైలబుల్లో లేదు అనుకున్న టైంలో అవి అయితే తెచ్చుకొని నూరుకోవచ్చు. మనకి ఈ రోట్లో నూరినంత టేస్ట్ మళ్ళీ మిక్సీలో పడితే అసలు రాదండి, అసలు బాగోదు చట్నీ కూడా. వేయించుకున్న కొత్తిమీర అండి, అయితే మిక్సీలో పడితే అసలు నచ్చదండి పచ్చడి వచ్చేసి. టమాటా కొత్తిమీర పచ్చడి మనకు రోట్లో నూరుకుంటేనే నాకైతే నచ్చుద్ది అనమాట. కొద్దిగా రిస్క్ అయినా పర్లేదు, నేనైతే రోట్లోనే నూరుకుంటా. ఇందులో ఎక్కడా కూడా నేను వాటర్ అనేది యాడ్ చేయలేదండి. చూసారు కదా, వాటర్ పోసుకోలేదు కాబట్టి ఇది మనకి ఎట్లా లేదన్నా ఒక 1 వీక్ వరకు కూడా ఆగుద్ది అనమాట. ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు దీన్ని. దాన్ని అలిగిన తర్వాత ఇప్పుడు చింతపండు ముందే నానబెట్టుకొని ఉంచుకున్నానండి. చూస్తారు కదా, చింతపండు అనమాట. ఇందులో నుంచి వాటర్ రాకుండా వాటర్ని సపరేట్గా ఉంచి ఈ చింతపండు ఇందులో వేసుకోవాలి. ఈ చింతపండు కొంచెం చూసేసుకోండి, మనకు ఆల్రెడీ టమాటాలు పులిపే కదా, మనకి ఇంకా నాటు టమాటాలు ఉంటాయి, అవి అయితే ఇంకొంచెం ఎక్కువ పులుపు ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు చింతపండుని కొంచెం తగ్గించి వేసుకుంటే మంచిది, మరీ ఎక్కువ పులుపు అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇవి హైబ్రిడ్ కాయలు కదా నేను వేసుకున్న టమాటాలు, అందుకని కొంచెం చింతపండు అనేది కొద్దిగా నేను ఎక్కువ వేసుకున్నాను పులుపు ఉండడం కోసం. ఓకే ఫ్రెండ్స్, మరి చింతపండు అంతా కూడా నలిగిపోయిన తర్వాత పక్కకు పెట్టుకొని ఇందులో ఉల్లిపాయ ముక్కలు అలానే వెల్లుల్లిపాయలండి, ఇవి లాస్ట్లో వేస్తున్నా నేను. ముందే వేస్తే మనకి పచ్చడితోటి మొత్తం నలిగిపోతాయి అన్నమాట. మనకి అవి తినేటప్పుడు అక్కడక్కడ తగులుతుంటేనే బాగుంటాయి. కొద్దిగా సాల్ట్ మనకి నలగడం కోసమే ఉల్లిపాయ ముక్కలు. అండి ఇందులో వేసేటి ఏం లేవు, వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసాను అనమాట. ఇందులో లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర ఉందండి, మర్చిపోయా, కొత్తిమీర ఉంది. ఓకే ఫ్రెండ్స్, మరి చట్నీ అయితే అయిపోయింది. లాస్ట్లో నేను వేసిన కొత్తిమీర అయితే వేస్తున్నాను. కొత్తిమీర నాకు చాలా అనిపించిందండి, తగ్గిన తర్వాత చూడండి కొంచెం
వేయండి. కొద్దిగా కొత్తిమీర అన్నమాట. కూడా సరిపోయిందండి. ఇంకా వేయాల్సిన అవసరం లేదన్నమాట. పర్ఫెక్ట్గా సరిపోయింది సాల్ట్ కూడా. అంతే కదా. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం వేరే కొద్దిగా తీసుకోవడమే చట్నీ అయితే. వేడి రైస్లో కానీ మనము చపాతీలు అలాంటివి చేసుకున్నప్పుడు కానీ చక్కగా సైడ్ డిష్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట. చూస్తారు కదా, పప్పు కూరలు అలాంటప్పుడు కూడా ఇవి వేసుకొని తినొచ్చు మనం ఈ చట్నీ అనేది. రైస్లోకి ఎక్కువగా బాగుంటుందండి, అన్నిటికంటే కూడా రైస్లోకి బాగుంటుంది అనమాట. కావాలి అనుకుంటే దోశలోకి టిఫిన్లో కూడా వాడుకోవచ్చు చట్నీ. ఓకే ఫ్రెండ్స్, మరి టమాటా కొత్తిమీర చట్నీ వేడివేడి అన్నంలో టమాటా ఉచ్చడి అయితే మస్తు ఉంటుందండి. నేనైతే తీసుకోవడం చూపిస్తున్నాను ఇప్పుడు టేస్ట్ ఎట్లా ఉందనేది చెప్తాను. సూపర్ ఉంది ఫ్రెండ్స్, మస్తు కుదిరింది అసలు. చట్నీ అయితే బాగుంది, టమాటా కొత్తిమీర పచ్చడి సూపర్ ఉంది అసలు. వేడివేడి అన్నంలో అయితే నాకు బాగా నచ్చింది అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మరి ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా అయితే తప్పకుండా తెలియజేయండి. మరి డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉందండి రోటి పచ్చడి. ఎప్పుడైనా నోరు బాగాలేదు అనుకున్న టైంలో ఈ విధంగా చేసుకొని తినొచ్చు అనమాట. చూస్తారు కదా, చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. పుల్లగా బాగుంది, కారంగా పుల్లగా బాగుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ చిన్న వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలానే ఇలాంటి మంచి వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. మరి మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు మీ ఛాన్సీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.